హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు టమోటాతో ఊరగాయ ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా టమోటాలను ఒక 3 కిలోల టమోటాలు తీసుకున్నానండి. వాటిని నీట్గా కడుక్కొని ఇలా పొడిగుడ్డతో తుడిచిపెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న తొడుమును కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మామూలుగా మనమైతే ఎండబెట్టి ఊరగాయ పెట్టుకుంటాం, లేదా ఏదైనా ప్యాన్లో వేసి ఉడకబెట్టి ఊరగాయ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా ఈజీగా కుక్కర్లో ఎలా టమోటా ఊరగాయ పెట్టుకుంటారో చూపిస్తాను. మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి. ఇది ఈజీగా అయిపోతుందండి, ఒక 15 మినిట్స్ పడుతుందంతే. వర్షాకాలం ఎండ సరిగా ఉండదు కదా, ఎండబెట్టడానికి ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత దీన్ని మూత మూసి పెట్టేసి ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా, టమాటో ఇలా ఉడికింది. ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి విజిల్ పెట్టి ఉడికించుకోవచ్చు, లేదా ఇలాగైనా మనం ఉడికించుకోవచ్చు. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ విజిల్ పెట్టకుండా అలాగే ఉడికిస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఈ తేమ కూడా అంతా డ్రై అయిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండును కూడా బాగా ఇందులో ఉడికితే మెత్తగా అయిపోతుంది, మనం రుబ్బుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిస్తే చింతపండు కూడా మెత్తబడుతుంది. ఇలా బాగా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 1/4 కప్పు ఆవాలు, వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి. మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమాటో చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటికంటే ముందుగా నేను పండు మిరపకాయలు తీసుకొని ఊరగాయ పెడుతున్నానండి. పండు మిరపకాయలు లేనట్లయితే ఎండు మిరపకాయలు కానీ కారం కానీ వేసుకోవచ్చు. నా దగ్గర పండు మిరపకాయలు ఉన్నాయి, అందుకని పండు మిరపకాయలు వేస్తున్నాను. పండు మిరపకాయలు ఉప్పు వేసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాటోను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని కచ్చా పచ్చగా దంచుకోవాలి. టమాటాను ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్రని ఇలా పొడి చేసుకున్నాను. వెల్లుల్లిపాయను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాను.
తర్వాత తిరగవాత పెట్టుకోవాలి. తిరగవాత పెట్టుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 1/2 లీటర్ పైనే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఒక 7-8 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే ఒక 4 స్పూన్లు ఉద్దిపప్పు వేస్తే బాగుంటుందండి. ఊరగాయ నములుకునేటప్పుడు బాగా టేస్ట్ అనిపిస్తాయి. తర్వాత మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవపిండి, ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మాడిపోతుందండి, అలా వేయకూడదు. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్ వేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా టమాటా పచ్చడి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి. వర్షాకాలమైనా పర్లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవపిండి, ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే మాడిపోతుందండి, అలా వేయకూడదు. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత పౌడర్ వేసుకొని ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా టమాటా పచ్చడి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి. వర్షాకాలమైనా పర్లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.